ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ ప్రారంభమైంది. ఈ ఏడాది 70 అడుగుల్లో గణపయ్య దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏడాది 90 రోజుల ముందు నుంచే పనులను ప్రారంభిస్తారు. అందులో భాగంగానే 17న కర్ర పూజ నిర్వహించారు. ఈసారి 2 ఉత్సవ కమిటీలు ఉన్నాయి. ఆ 2 కమిటీలను ఎమ్మెల్యే దానం నాగేందర్ పర్యవేక్షిస్తారు. వినాయక చవితి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ పెద్ద గణపతి. ఆ మహాగణపతి రూపాన్ని చూస్తే చాలు తమ జన్మ ధన్యమైందని ఉప్పొంగుతారు భక్తులు. సిటీ నుంచే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి అంటే రాష్ట్రంలోనే కాదు, వరల్డ్ లోనూ మస్తు ఫేమస్. గతేడాది ఖైరతాబాద్ గణపయ్య ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. ఈ ఏడాది తన రికార్డును మళ్లీ తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ వినాయక విగ్రహ తయారీ పనులు ప్రారంభం కావాలంటే అందుకు కర్ర పూజ చేయాలి. ఆ కర్ర పూజను ఈ నిర్జల ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో ప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి వస్తోంది. అంటే 90 రోజుల ముందు నుంచే ఈ భారీ గణనాథుడి తయారీ పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది కూడా మట్టి గణనాథుడినే భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈసారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదం అందజేస్తామన్నారు ఎమ్మెల్యే. గత 70 సంవత్సరాల నుండి మేమందరం కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక ఖైరతాబాద్ వినాయకుడిని మా స్వర్గీయ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో, శంకరయ్య గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి నిరంతరం కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఖైరతాబాద్ వినాయకుడికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమానికి కట్టె పూజ అనేది చేసుకోవడం జరిగింది ఆనవాయితీగా. ఈ రోజు తర్వాత ఇక్కడ వేసేటువంటి షెడ్ కానీ, తర్వాత మేము ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాం. అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము. ప్రధానంగా ఈ ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీకి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పేరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఒకటి మాత్రమే ఉండేది. కానీ ఈసారి మరో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ 2 కమిటీలను ఎమ్మెల్యే దానం పర్యవేక్షిస్తారు. ఈ 2 ఉత్సవ కమిటీలకు కలిపి రాజ్ కుమార్ ను చైర్మన్ గా నియమించారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో గణేష్ విగ్రహ తయారీకి కావాల్సిన మెటీరియల్ కు ఆర్డర్ ఇచ్చామన్నారు గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే వినాయకుని 1954లో స్టార్ట్ చేసి ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ కాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ వినాయకుడు, అది కూడా మట్టిలో తయారు చేయబోతా ఉన్నాము. ఎందుకంటే ప్రపంచంలో మట్టి విగ్రహం అనేది తయారు చేస్తారు. దాన్ని ప్రొసిషన్గా తీసుకోవడం మన ఖైరతాబాద్కి సాధ్యమైంది. శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, వారితో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, చంద్ర రామచంద్ర, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, బస్సులో ఉన్న అందరూ పెద్దలందరూ, మరి యూత్ అందరూ కలివిడిగా ఈ ఉత్సవాలు ఘనంగా ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరపబోతా ఉన్నాము. మట్టి విగ్రహం అంటే వర్షం పడితే కరుదని, కానీ అట్లా కాకుండా దాని తగ్గట్టు శిల్పి గారు అదే సంబంధించి రాజస్థాన్ క్లే అనే ఒక మట్టి దాంతో రెడీ చేయడం జరుగుతూ ఉంటాం. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎంత భారీ వర్షం పడ్డా కానీ అది మట్టి అని కరగదనమాట. అయితే ఈసారి అధిక వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు.